మా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము సంఘము 5 విషయాల్లో ఫలించాలి. క్లుప్తంగా షార్ట్ కట్ లో నేను త్వరగా మీకు ఈ మాటలు అందిస్తాను. 5 విషయాలు. ఎన్ని విషయాలు చెప్పాలి? సంఘము ఎన్ని విషయాలు ఫలించాలి? 5 విషయాలు సంఘం ఫలించాలి. సంఘం అంటే ఎవరు? మనమే. ఓకే, నేను అని చెప్పుకోండి. సంఘం అంటే ఎవరు? నేనే. ఓకేనా? ఎవరికో చెప్తున్నారు అని అనుకోకండి, మనకే. సంఘం 5 విషయాల్లో ఫలించాలి. నెంబర్ 1, యేసు ప్రభుని నమ్మిన ప్రతి విశ్వాసి, యేసు నమ్మి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి క్రైస్తవుడు మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. మొట్టమొదటి ఫలం. ఓకేనా? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. దేవుడు చెప్పేది అదే, దేవుడు ఆశించేది అదే. మనము న్యూ ఇయర్ కి 31st కూడా అదే ధ్యానించాం. ఓకే, లూకా సువార్తలో మనం చదువుకున్నాం కదా, 13, 6, 9. ఇప్పుడు చదువుదాం. అంజూరపు చెట్టు 3 ఏళ్ల నుంచి ఫలం వెతకడానికి వస్తున్నాడంట యజమాని. మరి ఫలములు లేవు. తోటమాలను పిలిచాడు, కోప్పడ్డాడు, దీన్ని నరికించి వేయమన్నాడు. అయ్యా, ఇంకో సంవత్సరం ఉండనిమ్మని తోటమాలు వేడుకున్నాడు. ఎందుకు? ఫలము లేనందున. ఓకేనా? ఆయుష్ పొడిగించబడిన అంజూరపు చెట్టు. ఇంకొక సంవత్సరం దేవుడు ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నాడంటే, ఫలించకపోయినా, మారకపోయినా, జీవితాలు మార్చుకోకపోయినా, పాత జీవితంతో అలాగే ఉన్నా దేవుడు ఇంకా క్షమిస్తున్నాడంటే ఇంకో సంవత్సరంలో ఫలిస్తారు అని. ఓకేనా? ఫలము అనేది దేవుడు ఆశించేది. అయితే నిజంగా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని, ఆ చెట్టు ఫలాన్ని కాదు, కానీ వాస్తవంగా సంఘములో విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో దేవుడు ఆశించినటువంటి ఎదుగుదలను దేవుడు కోరుకుంటున్నాడు. అది మనలో లేకపోవడం వల్ల ఇంకా మనం ఫలించలేదు అని. ఓకేనా? మనం ఫలించాలి అని దేవుని యొక్క ఆశ. ఇప్పుడు యోహాను ఒక హెచ్చరిక చేస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఫస్ట్ మత్తయి 3:7. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా విందాం. అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? మారు మనసులకు తగిన ఫలము ఫలించుడి. ఆమేన్. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు లోకానికి రావడానికి ముందుగానే జకరియా, ఎలిజబెత్ అనేటువంటి ముసలి దంపతులు, దైవ సేవకులు, వారికి జన్మించాడు అనమాట. వాగ్దానం ద్వారా ఆయన వచ్చాడు. ఆయన క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. యేసుక్రీస్తు కంటే ముందు ఆయన మొదటిగా యోర్దాను నదిలో నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాడు మారు మనసు నిమిత్తం. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తే యూదయలో ఉన్నటువంటి వారందరూ కూడా వస్తున్నారు. వచ్చి మారు మనసు నీటిలో బాప్తిసం పొందడానికి వస్తున్నాడు. వారిని చూసి చెప్తున్నాడు, మీ జీవితాలు మార్చుకోకుండా ఉంటున్నారు, ఇదిగో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్పాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించడం అంటే ఏంటి? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు కదా. మారు మనసుకు తగిన ఫలం అంటే దేవుని నమ్ముకున్నారు, బాప్తిజం తీసుకున్నారు, అయితే మీరు అలా ఉండకూడదు, మీరు ఫలించాలి. అంటే అర్థం ఏంటి అని అంటే, జీవితములో మార్పు కలగడమే ఫలం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మారు మనసుకు తగిన ఫలం అంటే మనం క్రీస్తుని ఎరగక ముందున్న జీవితము ఇక ఉండకుండా కొత్త జీవితం ఉండాలి, క్రొత్త విధానం ఉండాలి, మనలో ఒక మార్పు అనేది ఉండాలి. మార్పు అనేది లేకపోతే మనం ఇంకా ఫలించలేదు. మారు మనసుకు తగిన ఫలము మనలో రాలేదు. ఉదాహరణకి బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్తాను నేను. జక్కయ్య. విన్నారా? పేరు గుర్తొచ్చింది? చూసారా ఎప్పుడైనా? చూడలే, ఎవరం చూడలే. ఓకే, ఆయన మారు మనసు పొంది రక్షణ పొందాడు. ఇతడు అబ్రహాము కుమారుడే అని పిలువబడ్డాడు కాబట్టి రేపు మనం పరలోకి వెళ్తే జక్కయ్యని చూడొచ్చు. ఎంత ఎత్తుంటాడో, ఎంత పొట్టుకుంటాడో తెలుస్తుంది. ఓకేనా? చూస్తామా చూడమా? హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇతని గురించింది అనమాట. 5, 6 వచనాలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి శ్రద్ధగా. మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటో జక్కయ్య జీవితంలో మనం నేర్చుకోవచ్చు. కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చాలు. ఫస్ట్ ఏంటంటే, ఈ జక్కయ్య అనేవాడు ఎరుకో ప్రాంతంలో ఉన్నాడు, పట్టణంలో. యేసును చూడాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది.
కానీ పొట్టివాడైనందున జనము గుంపిగూడి ఉన్నందున ఎప్పుడు ఆయన చూడడానికి అవకాశం దొరకలేదు. కాబట్టి వేరే త్రోవను పరిగెత్తి ముందుగా వెళ్ళి ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక ఆ త్రోవ గుండా యేసయ్య వస్తాడు. మరి జనసమూహాలు వేల మందిగా తరలి వస్తున్నారు, ప్రభుత్వం వెనకాల ఉన్నారు. కాబట్టి ఆయన ముందుగా వెళ్ళి చూద్దామని, ఆయన యేసును చూడాలని అనుకునే విషయం యేసయ్యకి తెలుసు. కాబట్టి ఆ చెట్టు సారిగ్గా రాగానే ప్రభువు పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని చెప్పాడు. సంతోషంతో జక్కయ్య, ప్రభువా రా, నా ఇంటికి రా అని చెప్పేసి ప్రభువుని చేర్చుకున్నాడండి. 6వ వచనంలో ఉంది కదా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఓకే, ఇంతవరకు బాగుంది. ఓకేనా? జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. యేసు జక్కయ్యతో మాట్లాడాడు. ఆ జక్కయ్య యేసును తన ఇంట చేర్చుకున్నాడు. అంటే యేసు ప్రభుని తెలుసుకోవాలనుకున్నాడు, తెలుసుకున్నాడు, నమ్ముకున్నాడు, యేసయ్యని చేర్చుకున్నాడు, యేసయ్యను పిలిచాడు. ఇంతవరకు ఓకే, ఇది బాగుంది. కానీ తరువాత నెక్స్ట్ 7వ వచనం చదవండి. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుక్కొనిరి. చాలు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నంత వరకు బాగుంది. యేసును చేర్చుకున్నాడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు. కానీ ప్రజలందరి దృష్టిలో ఇతడు ఎవరు? పాపి. ప్రజలందరూ చూసి ఇతడు పాపి అయిన ఇంటికి వెళ్ళాడేంటి ఈ బోధకుడు, ఈ ప్రభు బోధకుడు, ఈ మెస్సియా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అక్కడ బోధకుడు అంటారు చాలా వరకు. ప్రభు బోధకుడు ఈ పాపి ఇంటికి వెళ్ళాడేంటి? అతడు పాపి, ఘోరమైన పాపి. తెలియదా? జక్క ఇంటికి వెళ్ళాడు, పాపి ఇంటికి వెళ్ళాడేంటి ప్రభు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పాపిలాగానే జక్కయ్య వారి దృష్టికి లేడిగా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్న తర్వాత లైఫ్ చేంజ్ అయింది. తర్వాత వచనం చదవండి. జక్కయ్య వాళ్ళు ఈ మాట అనుకుంటున్నారు, సనుక్కుంటున్నారు. 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెప్పాను. హల్లెలూయా. ఏ జనమైతే ఇతడు పాపి అని వేలెత్తి చూపుతున్నారో, విమర్శిస్తున్నారో, సనుగుతున్నారో, మార్పు లేని తన జీవితాన్ని బట్టి ప్రజలు నిందిస్తున్నారో, ప్రజలందరూ చూస్తుండగానే తన జీవితంలో మార్పును ప్రజలకు చూపిస్తున్నాడు. ఇతడు పాపి, ఇతడు పాపి అని ప్రజలందరూ ఇతని పాపములు ఎత్తి చూపుతున్నారు. వారు పాపం చేయలేదా? వారు పాపములు లేరా? వారు పాపంలోనే ఉన్నారు. కానీ వారి తప్పులు ఎరగరు. తప్పులేని వారు తమ తప్పులు ఎరగరంట. జక్కయ్యను పాపి పాపి పాపింటికి వెళ్ళాడు అని సనుక్కుంటున్నారే, ఆ సనుక్కుంటున్న పాపి అని అంటున్న ప్రజల మధ్యలోనే తనలో మార్పును చూపిస్తున్నాడు. నేను ఇప్పుడు పాపిని కాదు, నీతిమంతుణ్ణి, నీతిమంతుణ్ణి. ఏమని చూపిస్తున్నాడు? ప్రభువా, చూడు వాళ్ళందరూ వినేటట్టు చెప్తున్నాడు. ప్రభువా, నేను నా ఆస్తిని సగము అమ్మి బీదలకు ఇచ్చుచున్నాను. ఇప్పుడు మాట్లాడమను జక్కయ్య గురించి. నోరు మోసుకుంటారు. 2వ మాట అంటున్నాడు, నేను ఎవరి యొద్దనే తినడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, సొమ్ము వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు, సుంకపు గుత్తదారుడు అంటారు. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా తీసుకుంటే తిరిగి 4 గంటలు చెల్లిస్తాను ప్రభువా. మార్పు, మార్పు. అది జీవితంలో మార్పు. ఏ మనుషులైతే మనల్ని ఇతడు పాపి, దుష్టుడు, నీచుడు, అది ఇది అన్నారో, వారి నోరులు మూసుకోవాలంటే వారి కళ్ళ ముందే, వారి ముందే మన జీవితంలో ఒక మార్పును మనం చూపించగలగాలి. ఆమేన్. అది మారు మనసుకు తగిన ఫలం అంటే. ఓకేనా? అర్థమవుతుందా? దేవుడు మనతో మాట్లాడను గాక, దేవుడు మనతో మాట్లాడను గాక, దేవుడు నాతో మాట్లాడను గాక, దేవుడు నాతో మాట్లాడను గాక. మీతో మాట్లాడద్దా? నన్నే ఆమెన్ ఆమెన్ అంటున్నారా? ఆమెన్. ఇప్పుడు మీరు అనండి, నేను ఆమెన్ అంట. దేవుడు మీతో మాట్లాడను గాక. మీరందరూ అనండి, దేవుడు మాతో మాట్లాడను గాక. ఆమెన్. ఒకసారి ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడితే మనం మారుతాం. దేవుడు మాట్లాడితే మన జీవితాలు మారుతాయి. దేవుడు మాట్లాడితే మన హృదయాలు మారుతాయి. ఇప్పుడు ఏ మనుషుల మధ్య పాపి అని ఎంచబడ్డాడో ఆ మనుషుల మధ్యనే ఇక చూడండి దేవుడు ఎట్లా కనపరుస్తున్నాడు ఇతన్ని. ఎప్పుడైతే జక్కయ్య ఈ మాట అన్నాడో, ప్రభు చెప్పలేదు నువ్వు పాపివని ప్రభు అనలేదు. మనుషులు అంటారు మనల్ని పాపులని.
మనల్ని దూషిస్తారు మనుషులు, మనల్ని నిందిస్తారు. ప్రభు నిందించాడు, ప్రభు మనల్ని దూషించాడు, ప్రభు మనల్ని విమర్శించాడు. జాగ్రత్త. ఆ ప్రభు అంటున్నాడు వారందరి మధ్యలో జక్కయ్యని, యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. నీలో మార్పును ప్రజలు చూసినప్పుడు దేవుడు అలా గణపరుస్తాడు, ప్రజలకి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు ఇక జక్కయ్య కాదు, జక్కయ్య చేయాల్సింది చేశాడు, చెప్పాల్సింది చెప్పాడు, ఒప్పుకోవాల్సింది ఒప్పుకున్నాడు, అంతే. ఒప్పుకోమని కూడా ఎవరు బలవంతం చేయలేదు. యేసుప్రభు నమ్ము ఒప్పుకోమని చెప్పాడా? జక్కయ్య ఇంట్లోకి రాగిన జక్కయ్య, నువ్వు చాలా పాపవి, నేను ఇంటికి వచ్చాను, నువ్వు ఒప్పుకోవాలి, నీ పాపాలు ఇప్పుడు ఒప్పుకోవాలి అన్నాడా? లేదు. ఆటోమేటిక్గా ప్రభువుని ఎవరు దర్శిస్తారో, ప్రభు ఎవరిని దర్శిస్తారో వారి జీవితంలో మార్పులు వస్తాయి. ఆటోమేటిక్గా వారి పాపాలను ఒప్పుకుంటారు, కన్నీళ్లు విడుస్తారు. అయ్యా, నేను ఈ బలహీనతలో ఉన్నాను, ఈ పొరపాటులో ఉన్నాను, ఇంకా ఇందులో కంటిన్యూ అవుతున్నాను, దేవా నన్ను క్షమించు, నన్ను విడిపించని ఖచ్చితంగా వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. దేవుడు వారిని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తాడు. ఆమేన్. జక్కయ్య గురించి ప్రభువే సాక్ష్యం ఇచ్చి, వినండి, ఇతడును అబ్రహాము కుమారుడు. అది మార్పు పొందిన, మారు మనసుకు తగిన ఫలం అంటే అలాగుంటుంది. కాబట్టి మన జీవితంలో మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. సంఘంలో మొట్టమొదటి ఫలం ఏంటి? మారు మనసుకు తగిన. రెండవది సత్క్రియలు అనే ఫలం. త్వరగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మత్తయి 7:16, మత్తయి సువార్త 7:16 చూడండి. ఇంకొకరు ఎఫెసీ 2:10 కూడా తీసి ఉంచుకోండి. ఎఫెసీ 2:10 ఒకటి తీసి ఉంచండి. మత్తయి 7:16 చదవండి. తీసిన వాళ్ళు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లైనను, పన్లేరు చెట్లలో అంజూరు పండ్లను కోయిదురా. ఒక నిమిషం ఆగండి, ఆలోచించండి. వారి ఫలమున వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఏ వ్యక్తి అయితే దేవుని నమ్ముకున్నాడో ఆ వ్యక్తి జీవితంలో ఫలాలు కనపడాలి. ఏ ఫలములు అని అంటే మంచి ఫలములు కనపడాలి. ఇక్కడ ఏముంది వాక్యము? ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు కాస్తాయా? ముండ్ల చెట్లకు ద్రాక్ష పండ్లు కాస్తాయా? పల్లేరు చెట్లకు అంజూర పండ్లు కాస్తాయా? సరే, మనకాడున్న భాషలో మామిడి చెట్టుకి యాపిల్ పండ్లు కాస్తాయా? అవి మంచి రెండు. కానీ చెడు పండ్లు ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. కొన్ని పండ్లు తింటే చనిపోతారు కదా. కొన్ని అన్ని ఫలములే, కానీ అన్ని ఫలాలు మంచియా? కొన్ని చేదు ఫలాలు ఉంటాయి, కొన్ని చంపే ఫలాలు ఉంటాయి, అవి తింటే చనిపోతారు. ఫలమే, అది కూడా పండేగా. ఏ పండు అయితే సార్, పండ్లు పండాలి, ఫలాలు కావాలి, నా కాడ ఫలాలు ఉన్నాయంటే అవి మంచి ఫలాలేనా? నీ మాటలు మంచియేనా? నీ క్రియలు మంచియేనా? ఫలాలు మంచియేనా? ఒకవేళ కాకపోతే చేదు ఫలములు ఫలిస్తే అవి కూడా దేవునికి అసహ్యమే. అందుకనే సత్క్రియలు అనేవి మంచి పనులు. చెప్పండి, సత్క్రియలు అనేవి మంచి పనులు. సత్క్రియలు అనేవి ఉపకారము, సహాయం చేయడము, ఇవన్నీ సత్క్రియలు లెక్కలోనికి వస్తాయి. సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకున్నది ఎందుకు? అసలు క్రైస్తవుడైన వాడు ఫస్ట్ చేయాల్సినవి క్రియలలో సత్క్రియలే చేయాలంట. సత్క్రియలు లేని సంఘం ఆ సంఘముగా మనం ఉండకుండా ఉందుముగాక. సత్క్రియలు కలిగిన సంఘముగా ఉందుముగాక. సత్క్రియలు అనేవి ఖచ్చితంగా ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మేలు చేయుచు సంచరించుచు తిరిగాడట. ఉపకారం చేశాడు, మేలు చేశాడు, రోగులు స్వస్థపరిచాడు, బీదలను కటాక్షించాడు, 5,000 మందికి ఎన్నోసార్లు ఆహారం పెట్టాడు, కనికరపడ్డాడు. మనకి ఇవన్నీ తెలుసు కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచినప్పుడు 5,000 మంది 3 రోజుల నుంచి అక్కడ ఉన్నారు. అంటే ఎదుటివారి ఆకలిని గురించి, ఎదుటివారి యొక్క బాధను గురించి ఎన్ని కార్యాలు చేశాడు ఆయన భూమి మీద. ఆయన గురించి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 36, 37, 38 వచనం రాయబడింది. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు సంచరించుచు అనేకులకు మేలు చేయుచు, మేలు చేసేవారికి ఉండాలి.
ఇతరులకు సహకరించే వారిగా ఉండాలి, ఇతరుల అవసరాలు తీర్చే వారిగా ఉండాలి. ప్రాముఖ్యంగా సంఘములో ఈ సత్క్రియలు ప్రతి విశ్వాసులో కనబడాలి. ఆమేన్. దేవుడు వాటి యందు మనము నడుచుకున్న వల్లని ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనము దేవుని చేత సృష్టించబడ్డాం, దేవుని చేత చేయబడ్డాం. ఎందుకు అంటే యేసుక్రీస్తునందు మనము సత్క్రియలు చేయడానికే. గుర్తుపెట్టుకోండి, సత్క్రియలు అనేవి క్రైస్తవులే చేస్తారు. ఈ సాక్ష్యం ఎప్పటి నుంచో ఉంది. మిషనరీస్ వచ్చారు. ఆ మంచి పనులు అందరూ చేయలేరు, చేయలేకపోయారు కూడా. ఉదాహరణకు మదర్ తెరెసా పేరున్నారా? దేశం కాని దేశం ఆమె మన దేశానికి వచ్చి, కలకత్తా ప్రాంతానికి వచ్చి కుష్టు రోగుల్ని ఎవరు ప్రేమించరు, ఇష్టపడరు. అంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు హాస్పిటల్స్ వచ్చి వాళ్ళకి స్పెషల్గా కొన్ని ఉన్నాయి, కానీ అప్పట్లో లేదు. ఏ ఊర్లోనైనా కుష్టు రోగులు ఉంటే వారిని ఊరి వెళ్ళిపోల పాలెంలోనికి తరిమేవారు, ఊళ్ళోకి రాకూడదు. అర్థమైంది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. అంటే చాలా హీనమైన స్థితిలో ఉంటారు వాళ్ళ పరిస్థితి, కాళ్ళు వేళ్ళు వాళ్ళ. మరి అలాంటి వారి కొరకు ఆమె కుష్టు రోగుల మధ్య తన జీవితాన్ని దారబోసింది. జీవితం అంతా వారి గాయాలు గడగడం, వారి పుళ్ళు గడగడం, వాళ్ళకి కట్లు కట్టడం. అసలు అన్నం తినలేస్తారా తర్వాత? ఆ జీవితం దారబోసింది. అసలు మన దేశాన్ని ప్రేమించడమే ఎక్కువ. మన దేశాన్ని ప్రేమించి వచ్చి కుష్టు రోగుల మధ్యలో ఉండడం. కుష్టు రోగులను ప్రేమించడం ఏంటి? ఎవరి ప్రేమ ఇది? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ. జాగ్రత్త, ఫోన్ సైలెంట్ పెట్టండి. ప్రభువా, నేను నీకు ఇష్టడైనా, నీకు ఇష్టడైతే నన్ను శుద్ధినిగా చేయమని ఒక కుష్ఠరోగి అడిగితే యేసు ప్రభు వారు నీవు నాకు ఇష్టడవే అని ఆయన ముట్టి స్వస్థపరచు. ఆ ప్రేమ అంటే ఒక సత్క్రియ, ఒక మంచి పని చేయడం. ఈరోజు సత్క్రియలు అనేవి క్రైస్తవుల జీవితంలో ఉండాలి. దేవుడు మనల్ని అందుకొరకే ఏర్పరచుకున్నాడు. అంటే మనకు అవకాశం రాకపోవచ్చు, కానీ ఇప్పుడు మనమున్న సంఘంలో లేకపోతే మన కుటుంబంలో, సమాజంలో మనము చేయగలిగిన మంచి తప్పకుండా చేయాలి. హల్లెలూయా. వారి క్రియల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు, ఆ ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. వాళ్ళ ఫలములు ఏంటి అంటే వారి క్రియలే. జాగ్రత్త వినండి. ఫలాలు అంటే ఏంటి? క్రియలే, పనులే. మంచి పనులు చేస్తున్నారా, చెడు పనులు చేస్తున్నారా? ప్రజలకు మేలు కలిగే చేస్తున్నారా, సంఘానికి మేలు కలిగే చేస్తున్నారా, సేవలో మేలుకరమైన చేస్తున్నారా, సత్క్రియలు చేస్తున్నారా? సత్క్రియలు చేయండి. ఇక సంఘం విషయానికి వచ్చేసరికి ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్యాలు ఉన్నాయి, భక్తులు చెప్పినాయి. ఒకరికొకరు ఆతిథ్యం చేయండి, ఒకరికొకరు సత్కరించండి. సంఘంలో ఆతిథ్యం ఇవ్వడం తెలుసా? ఎప్పుడైనా మీ ఇంటికి సేవకులను కానీ, విశ్వాసులు కానీ, తోటి సహోదరులు కానీ ఒకరింటికొకరు భోజనాలు పిలుచుకున్నారా? ఒకరికొకరికి హెల్ప్ చేశారా? కనీసం ఎవరికన్నా వస్త్రాలు పెట్టారా? చిన్న చిన్న సత్క్రియలు అంటే మనం చేసే పనులలో. లేకపోతే బీదలకు ఏమైనా సహాయం చేశారా? విధవరాలకు. అంటే మీరు చేయగలిగిన మనసుండి ఒకవేళ ఆలోచన వచ్చినప్పుడైనా కనీసం పలానా వాళ్ళకి కొంచెం వాళ్ళ అన్నం కూడా తినలేకపోతున్నారు, కొన్ని రైస్ ఇద్దామని చేశారా? ఇప్పుడు 3 పూట్ల తిన్నోళ్ళు కూడా ఉంటారు. నేను చెప్తున్నానంటే సత్క్రియలు అనేవి క్రైస్తవుల జీవితంలో ఉండాల్సిన. దేవుడు అందుకొరకే మనం సృష్టించాడంటే. లోకంలో కూడా చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. ఇప్పుడు చేస్తారు, దాన్ని మొత్తం ఫోటోలు తీసి మొత్తం పేపర్కి ఇచ్చి, టీవీలో ఇచ్చి మేము ఇంత చేసామని చూపించుకుంటూ ఫలం పోగొట్టుకుంటారు. కానీ క్రైస్తవుడు ఏమి ఆశించకుండా చేస్తాడు, చేయాలి కూడా. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మూడోది చూడండి, ఆత్మఫలము. ఫస్ట్ది ఏంటిది? మారు మనసుకు తగిన ఫలం, అంటే జీవితంలో మార్పు. రెండవది సత్క్రియలు అనే ఫలం, అంటే మంచి పనులు, ఉపకారము లేకపోతే సహాయము, సంఘంలో కానీ సమాజంలో కానీ మనం చేసే సత్క్రియల ఫలం. మూడవది ఆత్మఫలము. ఆత్మఫలం అంటే ప్రేమ. చెప్పండి, ఆత్మఫలం అంటే ప్రేమ. మన ఆత్మ ఫలిస్తుందా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ గలతీ 5:22లో ఆత్మఫలము యొక్క నిర్వచనం కూడా ఉంటుంది అనమాట. 9 ఉంటాయి అక్కడ, మీరు చదవండి. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆమేన్. హల్లెలూయా. 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం.
ఓకేనా? 9 వచ్చేసినాయి. 9 ఇవన్నీ కలిపి ఒకటే ఫ్రూట్, ఫలము అంటారు. ఫలము అది ప్రేమ. ఈ ప్రేమలో మిగతా ఎన్ని ఉంటాయి. ప్రేమ ఎవరిలో ఉండదో, ఆ ప్రేమ ఎవరిలో లేదో వారిలో ఆ ఫలము, ఆత్మ ఫలము లేనట్టు. ఓకే, ఆత్మ ఫలము అనేది చాలా అవసరం. వరాలున్నా ఆత్మఫలం లేకపోతే ప్రయోజనం లేదు. 9 కృపావరాలు ఉన్నాయి కదా సంఘంలో. 9 కృపావరాలు పొందుకున్న వాళ్ళు ఉన్నా ఈ 9 ఫలము, ఆత్మఫలం అనేది 9 లేకపోతే సంఘము గతి అంతే సంగతి. సంఘమే కాదు, విశ్వాసైనా సేవకుడైనా ఎవరైనా సరే, ప్రేమ లేనివాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఆత్మ ఫలము చాలా అవసరం. అందుకనే ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మీకు ఒక రిఫరెన్స్ చెప్తాను. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13 వచనాలు ఉంటాయి ఇందులో. 1 నుండి 13 వచనాలు. ఈ అధ్యాయం 13వ అధ్యాయమే 1 కొరింథీ పత్రిక. 1 కొరింథీ 13వ అధ్యాయంలో 13 వచనాలు ఉంటాయి. 13 వచనాలు కూడా ప్రేమ గురించి ఉంటుంది. ఆ అధ్యాయం అంతా ప్రేమ అధ్యాయం అంటారు. ఏ అధ్యాయము? ప్రేమ అధ్యాయం. ఇప్పుడు గొప్ప దైవజనుడు, అపోస్తలుడు, క్రీస్తుతో దర్శనంలో క్రీస్తును కలుసుకున్న అపోస్తలుడు పౌలు తను ఏమో ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. ఏం చెప్తున్నాడు మీరు ఒక్కసారి అధ్యాయం తీసిన వాళ్ళు చదవండి. 1వ వచనం. మనుషుల భాషలతోను, ఓకే, మనుషుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగలనాడు తాళమునై ఉందును. ఏం చెప్తున్నాడు తన గురించి? ప్రేమ గురించి నిర్వచనం ఇస్తూ తనకు పోల్చుకుంటూ చెప్తున్నాడు. వేరే వాళ్ళకి పోల్చకుండా తనకే పోల్చుకుంటూ చెప్తున్నాడు. ఏమని? నేను మనుషుల భాషలతో మాట్లాడిన, మనుషుల భాషలు అంటే కొన్ని వేల భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు నేర్చుకున్నా, మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో, పరలోక భాషలతో మాట్లాడినా, అన్య భాషలతో మాట్లాడినా, దేవుని దూతల భాషలతో నేను మాట్లాడినా, ఇన్ని వరాలున్నా ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచు, అంతే, ఆర్భాటమే. కంచు మోగుతా ఉంటది కదా, తాళాలు కూడా శబ్దం ఎక్కువ వస్తాయి. అయితే సంఘాలు ఈరోజు, సమాజం, క్రిస్టియానిటీ చూడండి, ఇన్ని హంగులు ఆర్భాటాలు చేస్తున్నా, ఇంత గొప్పలు చెప్పుకుంటున్నా, ఇంత డంబాలు పలుకుతున్నా, సమాజం క్రిస్టియానిటీలో సేవకులు గాని విశ్వాసులు గాని చేసేవన్నీ కూడా వాటిలో ప్రేమ లేకపోతే, ఈ అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి, పౌలు గారు చెప్పిన ఈ నిర్వచనం వర్తిస్తుంది. ప్రేమ లేకపోతే ఇవన్నీ చేసిన. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? 2వ వచనం. ప్రవచించు కృపావలములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడిని. చూసారా? ప్రవచించు వరం ఉన్నా, ఆ వరం ఉన్నా, కళలు ఉన్నా, దర్శనాలు ఉన్నా, వరాలున్నా, ఎన్ని ఉన్నా, ప్రవచనం ఇంకేమంటున్నాడంటే కొండలను పెగిలింపగల విశ్వాసం ఉన్న, అంత గొప్ప విశ్వాసం వీరున్నైనా, ఎంత ప్రార్థన వీరున్నైనా ప్రేమ లేకపోతే నేను నరకానికి పోయే పరిస్థితి అదే. అందుకని భూమి మీద యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ కలిగి లేకపోతే ఇంకా మిగతా చేసే అన్ని కూడా లెక్కలోనికి రావు. అర్థమవుతుందా? ప్రేమలో ఏముంటది? ప్రేమలో ఏముంటది? క్షమించే గుణం ఉంటుంది. తర్వాత అధ్యాయం అంతా ఇవే ఉంటాయి. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమ ఉంటే ఎదుటి వారిని అమర్యాదగా నువ్వు మాట్లాడవు. చూడండి, నేను చదువుతాను, ఒక్క నిమిషం మీరు వినండి శ్రద్ధగా. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబట్ట నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ ఉంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనం విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపడదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందే సంతోషిస్తుంది, అన్నిటినీ తాలుకుంటుంది, ఓర్చుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వతకాలం ఉండును, ప్రవచనములైన నిరర్ధకమును, భాషలైన నిలిచిపోను, జ్ఞానమైన నిరర్ధకమగును. చూసారా? కానీ ప్రేమ మాత్రం పోదు. చివరి వచనం చదువుదాం, 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ.
హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మూడో ఫలం గురించి నేర్చుకుంటాం కదా, ఆత్మఫలం. ఆత్మఫలం అనగా ప్రేమ. ఏ దేవుని బిడ్డలోనైనా ప్రేమ లేకపోతే ఎదుటి వారిని క్షమించే మనసు లేదు. ప్రేమ ఉంటే తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని సిలువలో ఉండి కూడా, వేదనలో ఉండి కూడా క్షమిస్తున్నాడంటే వారి మీద ప్రేమ ఉంది. ఈరోజు ఎంతమందికి ప్రేమ ఉంది? క్షమించలేరు. పాగబెట్టుకోవడము, కక్షలు పెంచుకోవడము, ద్వేషించుకోవడము. ప్రేమ ఉంటే క్షణములో మనస్పర్ధతలు వచ్చినా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా, ప్రేమ ఉంటే వెంటనే మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటారు. సంవత్సరాలు పగలు కక్షలు. ఎందుకునంటే ప్రేమ లేదు. అయితే లోకంలో ప్రేమ వేరు, స్వార్థపూరిత ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలు దండగా. యేసయ్య ప్రేమ దేవుని బిడ్డల్లో ఉండాలి. యేసయ్య ప్రేమలో ఉంటే ఇప్పుడు చదివిన లిస్ట్ అంతా ఓర్చుకుంటారు, సహిస్తారు, దీర్ఘకాలం ప్రేమిస్తారు, అమర్యాదగా ప్రవర్తించరు. చూసారా? ప్రేమ లేకపోతే ఏమవుతుందో చివరిగా ఒక మాట, అంటే అందులోనే చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. జాగ్రత్త వినాలి, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. మనం అపొస్తలుల కార్యం ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ సందర్భం రాదు. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఫలం అనే దాంట్లో మనం నేర్చుకున్నాం కాబట్టి మీరు చాలా ఆసక్తిగా వినాలి. మీ మనసులో ఈ వాక్యాలు నిలిచిపోవాలి. ఆమేన్. మొదటి యోహాను 3వ అధ్యాయము 11-12 వచనాలు ఏముందో చదువుతారా? మనము ఒకనొకడు ప్రేమింపవలనని ఉన్నది. మొదటి నుండి మీరు వినిన వర్తమానం ఏదనగా, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిగలమై ఉండేను గనుకనే కదా. హల్లెలూయా. చూడండి, మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానం. ఇప్పుడు ఈ యోహాను ఎవరంటే, యేసు ప్రభు వారి 12 మంది శిష్యులు ఒకడు. యేసును రొమ్మున ఆనుకున్నవాడు, దగ్గరగా ఉండేవాడు. ప్రేమ అపోస్తలుడు అంటారు ఈయనని. ఇప్పుడు ఈయన రాసిన ఈ పత్రికలో ప్రాముఖ్యంగా ప్రేమ గురించి రాశాడు, దేవుని ప్రేమ గురించి. యోహాను సువార్త రాశాడు, ఈ 3 యోహాను పత్రికలు కూడా ఆయన రాశాడు. ప్రకటన గ్రంథం కూడా ఆయన రాశాడు, చివరి పుస్తకం బైబిల్ ఆయన పద్మాసు దీపంలో. యోహాను రాసిన దాంట్లో ఎక్కువగా ప్రేమ గురించి రాశాడు. ఇప్పుడు ఆ ప్రేమ గురించి చెప్తూ కయీను సందర్భాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ లేకపోతే కయీను వంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో తన దుష్టుని సంబంధి అయిన తన సహోదరుని, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఆమేన్. ఎలా ఉండరాదు? మనం ఎలా ఉండకూడదు? కయీను వంటి వారిగా ఉండకూడదు. ఎందుకు? కయీనుకు కోపం ఉంది, కయీనుకు ద్వేషం ఉంది, కయీనుకు పగ ఉంది, కయీనుకు ఓర్వలేనితనం ఉంది, కయీనుకు మత్సరం ఉంది. వింటున్నారా? కాబట్టి తనలో ఉన్నటువంటి దీన్ని బట్టి అతడు ఏం చేశాడు? తన సహోదరుని చంపాడు. కారణం ఏమీ లేదు. కయీను హేబేలు ఏమైనా హాని చేశాడా? కయీను ఏమైనా బాధ పెట్టాడా? కయీను ఆస్తిని ఏమైనా దోచుకున్నాడా? లేదు. కయీనుకి ఏ హాని చేయకపోయినా కారణము లేని కోపము దేవుని తీర్పుకి ఎలా గురి చేస్తుందో చూడండి. అనవసరంగా కోపం అనేది చూపించకూడదు. సహోదరుల పట్ల ప్రేమ ఉండాలి. కయీను వంటి వారంగా మనం ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను గనకనే కదా. ఈరోజు దేవుని నమ్మి దేశం కోసం ప్రార్థన చేస్తుంటే క్రైస్తవులు చంపుతున్నారు. క్రైస్తవులు ఎవరికి హాని చేశారు? క్రైస్తవుడు దేవుని నమ్మిన బిడ్డ సమాజానికి ఏమైనా హాని చేశాడా? నష్టం చేశాడా? ఎవరైనా బాధ పెట్టాడా? దేవుని నమ్ముకొని ఇంకా తన త్రాగుడు మాని, తన లోక పాపములు మాని, తన జీవితాన్ని మాని, సమాజానికి, కుటుంబానికి పీడగా చీడగా ఉన్న తన జీవితాన్ని బ్రతుకును మార్చుకొని సాధువుగా మంచివాడుగా బ్రతుకుతూ దేశం కొరకు ప్రార్థన చేస్తూ మంచి మాటలు నలుగురు చెప్తుంటే చంపుతున్నారు. క్రైస్తవులను సేవకులు హింసిస్తున్నారు. తన క్రియలు చెడ్డవి, తన తమ్ముడైన హేబేలు క్రియలు మంచివి. కాబట్టి తన క్రియలు చెడ్డవైనందున మంచి క్రియలు చేసేవాడిని బాధ పెడతారా? నువ్వు చెయ్యవు, నువ్వు చెడ్డ క్రియలు చేస్తావు, నువ్వు మంచి పనులు చేయవు, నువ్వు మంచి చేయవు, చేసే వాడిని నువ్వు చంపుతావా? మాటలతో చంపుతావా? ఎందుకు బాధ పెడుతున్నావు? సహోదరుని ఎందుకు బాధ పెడుతున్నావు? దేవుని నమ్మిన బిడ్డ ఇంకొక బిడ్డను బాధ పెట్టొచ్చా? ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని బాధ పెట్టొచ్చా? బాధ పెడుతున్నావంటే నీలో ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు నరకానికి పాత్రుడు. ప్రేమ లేనివాడు నరకానికి పాత్రుడు. కాబట్టి మనము దేవుని ప్రేమను కలిగిన వారమైతే ఖచ్చితంగా మనము సహోదరుల ప్రేమను
కలిగి ఉండాలి. 10వ వచనంలో అదే అంటాడు చూడండి. 10వ వచనంలో, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మంచి చేయని వాడు, నీతిని జరిగించిన వాడు, మంచి పనులు చేయని వాడు, మంచిగా జీవించని వాడు, అలాగే తన సహోదరిని ద్వేషించేవాడు దేవుని సంబంధి కాడు. దేవుని సంబంధి కాడంటే ఎవరి సంబంధి? పైనే ఉంది, సాతాను సంబంధి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో అర్థమైంది. అందరు సంఘంలో ఉంటారు, కానీ సాతాను పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో వారి క్రియలను బట్టి, వారి ప్రేమ, వారిలో ఉన్న ఆత్మ ఫలాన్ని బట్టి తెలిసిపోతుంది. నీలో ఆత్మఫలం ఉందా? ఉంటే నువ్వు దేవుని కుమార్తె కుమారుడవే. ఒకవేళ ఆత్మఫలం అనేది, ప్రేమ అనేది నీలో లేదు, ద్వేషించుకుంటూ పోతున్నావు, దూషించుకుంటూ పోతున్నావు, శపించుకుంటూ పోతున్నావు, పగబెట్టుకుంటున్నావు, కక్షలు పెంచుకుంటున్నావు, చెడ్డ క్రియలు ఉన్నాయి, చెడ్డ పనులు, చెడ్డ మాటలు ఇవన్నీ ఉన్నాయంటే, ఎదుటి వారికి నువ్వు హాని చేసే వ్యక్తిగా ఉన్నావంటే నువ్వు దేవుని సంబంధివి కావు. దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు ప్రతి వాడిలో ఆయన బీజం నిలుస్తుంది. దేవుని మూలంగా పుడితే దేవుని బీజం వారిలో ఉంటుంది, దేవుని లక్షణాలు వారిలో ఉంటాయి. ఆమేన్. కాబట్టి చాలా ప్రాముఖ్యం ఆత్మఫలం అనేది, ప్రేమ అనేది అందరము కలిగి ఉందము గాక. 4వది కానుక అనే ఫలం. రోమపత్రిక 15వ అధ్యాయం 25 నుండి 28 వచనాల వరకు సంఘము కలిగి ఉండాల్సిన 4వ ఫలము చూడండి. రోమపత్రిక 15:25. అపొస్తలుడైన పౌలు దైవజనుడు చెప్తున్నటువంటి సాక్ష్యం రోమ సంఘాన్ని గురించి. 25 నుంచి, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. మాసిదోనియా సంఘం వారును అకయ సంఘం వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. వారు ఇష్టపడి దాన్ని చేసి వారు వీరికి చాలా రుణస్తులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణం చేయదు. ఆమేన్. తన యొక్క మిషనరీ యాత్రలో మరి సంఘాల గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యముగా కానుక అనే ఫలము. ఏ ఫలము? కానుక కూడా ఫలమేనా? ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలము, సత్క్రియలు అనే ఫలము, ఆత్మ ఫలము, కానుక అనే ఫలము. ఫలమా? దేవుడు దీనికి కూడా ఆ పేరు పెట్టాడంటే అవును. ఫలించుట అంటే ఇచ్చుట కూడా ఫలించుటకే సూచనగా ఉంది. నువ్వు ఫలిస్తున్నావు అనటానికి నువ్వు ఇచ్చే విషయంలోనే అర్థమైపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఏమో నీ జీవితం మారిందా లేదా, నీ ఫలము మారు మనసు తగిన ఫలం ఉందా లేదా అంటే నీ జీవితం మారుతుంది. అదే ఫలం. జక్కయ్య జీవితం అంతేగా. జక్కయ్య జీవితంలో ఫలాన్ని మనం చూస్తున్నామంటే అతను మార్పును ప్రజలు చూస్తున్నారు. సత్క్రియలు అనే ఫలము, మనం చేసే క్రియలు, పనులు, మన మాటలు, మన క్రియలు, అవి కూడా ఫలమే. వీళ్ళు మార్పు పొందారు, ఫలిస్తున్నారు అంటానికి మన పనులు. తర్వాత ప్రేమిస్తున్నాం, మనం ప్రేమ కలిగి ఉన్నాము అంటే ఆత్మఫలము. తర్వాత మనము కానుకల ఫలము మనం పొందున్నాము, కానుకలు మనము దేవునికి ఇచ్చే దాంట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు పౌలు గారు చెప్తున్న ఈ సందర్భము, మాసిదోనియాలో ఉన్న సంఘాల వారు, అకయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాల వారు, ఈ సంఘాలన్నీ కలిసి యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారికి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి పరిచర్య కొరకు, వారి అవసరాల కొరకు ఈ సంఘాలు వీళ్ళందరూ చందా పోగేశారు కొంత. అది తీసుకొని వెళ్తూ వీరికి చెప్తున్నాడు, రోమ సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో నేను స్పెయిన్కి వెళ్తాను, అకయ వారు మాసిదోనియా వారు కొంత సొమ్ము కానుక చందా వేశారు, అది తీసుకొని నేను వచ్చేటప్పుడు మీ నుండే వెళ్తాను రోమ సంఘాన్ని చెప్తున్నాడు. ఆమేన్. ఈ ఫలము, ఈ పని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి, ఈ ఫలము కానుకలు చందాలను ఏమని పిలుస్తున్నాడు? ఫలము. అది 10 సంవత్సరాలైనా పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారము కానుకగా మరి నే వేసిపోనా.
మనసంత పులకించి కానుక నా జీవిత కాలమంత 10 మాత్రమే వేసేదనని నిర్ణయించుకొంటిని దేవా. నా జీవిత కాలమంత 10 మాత్రమే వేసేదనని నిర్ణయించుకొంటిని దేవా. పదే పదే నేను వేసిపోన ప్రతి ఆదివారము కానుకగా. టంగ అంటది అనమాట అలా రూపాయి బిల్ల అక్కడ. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన ఎదుగుదల అనేది మాటల్లో, చేతల్లో, క్రియల్లో, జీవితంలో, ప్రేమలో, వీటితో పాటు దేవుని పరిచర్యలో, దేవునికి మనం ఇచ్చే విషయంలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు అన్నిట్లో ఎదిగి ఇక్కడ ఎదగకపోతే ఎదిగినట్ట కాదు. ఇప్పుడు అప్పుడు 10 రూపాయలు వేసావు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది ఆశ్చర్యం అనిపించవచ్చు, నవ్వుకోవచ్చు, లేకపోతే పాస్టర్ గారు ఇటు చెప్తున్నాను కదా, బైబిల్లో ఉందని నేను చెప్తున్నాను. ఫలం అని పేరు పెట్టాడంటే అది ఫలం, ఫలించాలి. కానుక విషయంలో కూడా నువ్వు ఫలించాలి. అంతేనా? అంతేనా? భూమి విషయంలో ఫలించాలి, పాడి విషయంలో, పంట విషయంలో, అన్ని విషయంలో ఫలించాలి. మన పనులలో ఫలించాలి, అన్నిట్లో ఫలించాలి. అయితే పరిచర్యలో ఫలిస్తూ దేవునికి ఇచ్చే విషయంలో మనం ఫలించాలి. ఆమేన్. సంఘానికి చెప్పబడిన 4వ ఫలం ఇది. సంఘము ఏ విషయంలో ఫలించాలట? కానుకల విషయంలో ఫలించాలి. ఆ ఫలించే ఫలింపు దేవుడు మనకు ఫిలిప్పి 4:19 ఉంటుంది అనమాట. మనం ఏమి ఇస్తున్నామో అది మనోహరమైనది దేవునికి. సంఘం ఇచ్చేది వ్యర్థంగా పోదు. మనం ఎంత ఇస్తున్నామో, అయ్యగారు చూస్తున్నాడా, మనల్ని మెచ్చుకుంటున్నాడా? నో. మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, చూసినా చూడకపోయినా, నువ్వు చేసేది ఎవరు గుర్తించకపోయినా, నీవు నమ్మినా, నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడని ఆయనే చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చేయుచున్నది రహస్యముగా మీరు చేయండి, మీ పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు. ఫిలిప్పి 4:19 కూడా అపొస్తలుడు పౌలు అదే చెప్తున్నాడు. మీరు ఇచ్చినవి, మీరు పంపించిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల నేను పుచ్చుకున్నాను, మాటి మాటికి నా అవసరం తీర్చారు. ఫలానా సంఘం వాళ్ళు కూడా నా అవసరాలు తీర్చారు. చెరసాల్లో ఉన్నాడు ఆయన, జైల్లో ఉన్నాడు. సువార్త ప్రకటిస్తున్నందుకు, క్రీస్తును ప్రకటిస్తున్నందుకు ఆయన జైల్లో వేశారు. జైల్లో ఉంటే మరి ఆయనకు వస్త్రాలు ఎలా, ఆహారం ఎలా, ఆయన పోషణ ఎలా? సేవలో ఉన్నప్పుడు కూడా, పరిచయలో ఉన్నప్పుడు కూడా ఆయన అక్కర్లు ఎలా తీర్చబడ్డాయి అంటే సంఘం వారే, విశ్వాసులే తీరుస్తూ వచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో మీరు పంపించినవి అవి మనోహరమైనవి, ప్రీతికరమైనవి, మన దేవుని దృష్టికి అది చాలా ఇంపైన సువాసన గల హోమములు అని చెప్తున్నాడు. అయితే క్రీస్తు యేసునందున్న మహిమేశ్వరుడి ప్రతి అవసరం దేవుడు తీరుస్తున్న వాగ్దానం చేశాడు. మేము ఇస్తున్నాం, మరి మాకెట్లా? మేము ఇంత హెల్ప్ చేస్తున్నాం, ఇంత సహాయం చేస్తున్నాం, ఈరోజు ఈ అవసరం ఇంత ఉంది, ఇందులో మరి దేవునికి ఇచ్చాం, మరి ఎట్లా అంటే అది ఆశీర్వదించబడిందిగా మార్చబడుతుంది. నీ ప్రతి అవసరం ఆయన మహిమ ఐశ్వర్యంలో తీర్చబడుతుంది. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలతో అర్జెంట్ ఉంది, 10 రూపాయలు దశభాగం ఇచ్చాం, మరి 90 రూపాయలు ఎట్లా? అక్కడ కట్టాల్సింది 100, మన అవసరం తీరాల్సింది 100, 10 పోయాయి, 90 ఉన్నాయి, ఎట్లా అని బాధపడకూడదు. దేవుడు అంటాడు ఆ 100తో తీరే అవసరం 90తోనే తీర్చేది ఆయన చేస్తాడు. నా మాటలు కాదు, మలకి 3:8, 9, 10 వచనాల్లో ఈ విషయాలు చదవద్దు. ఓకేనా? ఈ ఫలము అంటున్నాడు. అంటే ఫలము గురించి ఇంకా 1 కొరింథీ పత్రికలో కూడా వ్రాయబడిన విషయాలు ఉన్నాయి, 5వ వచనం నుంచి 10 వరకు. కాబట్టి మనము లోగడగా ఇచ్చేది, మనం చేసేది, వేసే కానుక కూడా పిసినితనంగా వేయకూడదట. అలా వేసే బదులు వేయకపోవడమే మంచిది. నేను చెప్తాను లేదు, బైబిల్లో చెప్తుంది. చూడండి ఒక్కసారి 1 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం స్పీడ్గా. 2 కొరింథీ 5:9, 9:5. 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం. లోగడ ఇచ్చేదమని పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి. ఇప్పుడు 6వ వచనం కూడా చదువు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట అని ఈ విషయమై చెప్పవచ్చా లేదా? ఇది భౌతికంగా కూడా అంతేగా. మీరు ఎన్ని విత్తనాలు వేస్తే భూమిని బట్టి వస్తుందా, విత్తనం బట్టి వస్తుందా పంట? ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాల్లో ఒక 10 బస్తాలు విత్తనాలు వేయాలి, 100 బస్తాలు వస్తాయి. కానీ 10 బస్తాల్లో మనం 10 కిలోలు వేసాం,
100 బస్తాలు వస్తాయా? భూమి ఎంత ఉందో దాన్ని బట్టి రాదు, ఇక్కడ విత్తే విత్తనం బట్టి ప్రతిఫలం వస్తుంది. ఈ విషయమై చెప్పవచ్చును అని చెప్తుందంటే వాక్యము అర్థం ఏంటంటే, నువ్వు 10 వేసి నీ అవసరత ఎంత ఉందో చెప్పడం కాదు, నీ విత్తనం అనేది ఎంతగా పెరుగుతుందో అంతగానే వస్తుందని చెప్తుంది వాక్యం. అలా చేసినప్పుడే సంఘములో ప్రతి అవసరత తీర్చబడుతుంది. తెలుసా? ఇప్పుడు ఉదాహరణ, ఈరోజు భోజనం చేయాలి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న రైస్ బ్యాగ్ తెచ్చారు, సేవకులు తినాలని తెచ్చారు. వస్తాను 3 నెలల నుంచి రైస్ కొంటున్నాము, రైస్ తెచ్చారు. ఈరోజు సంఘానికి భోజనం పెట్టాలంటే సడన్గా ఇప్పుడు అందులోంచి ఒక 5 కిలోలు పోసాం. అంటే రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు ఇటు జరగాల్సింది ఇటు జరుగుతుంది. అంటే సమృద్ధి ఉన్నప్పుడు సంఘానికి సమృద్ధి జరుగుతుంటుంది. మందిరంలో సేవకుల దగ్గర సమృద్ధి ఉంటే ఇంకా సంఘం కాదు, ఇంకొక సంఘాన్ని పిలిచి కూడా మనం భోజనం పెడతాం. అంటే పరిచర్యలో అవసరాలు తీర్చేబడేది ఎలా అంటే, సంఘములో వచ్చే రాబడిని బట్టి సేవకుడు పోషించబడతాడు సమృద్ధిలో, సంఘ అవసరాలు తీర్చబడతాయి. ప్రతిదానికి ఎవరిస్తారా, ఎవరు పెడతారా, ఎవరు తెస్తారా, ఈ ఎదురు చూపులు ఉండవు. ఎవరో పెడితే తినాలి, ఎవరో తెస్తే ఉండాలి. ఎవరో చర్చి కట్టిస్తే మనం భజన చేయాలి, ఎవరో బైబిల్ కొనుక్కొచ్చిస్తే మనం బైబిల్ చదువుకోవాలి. అర్థమవుతుందా? ఇవేంటంటే ఉచితాలు మనము ఎప్పుడు కూడా ఆశించు. సంఘము ఫలం అనేది, సంఘము ఎదిగితే, సంఘం ఫలిస్తే అన్ని విషయాల్లో సమృద్ధి ఉంటుంది పరిచయలో. ఈ కొరింథీ సంఘానికి చెప్తున్న ఈ సందర్భం చూసినప్పుడు రోమ సంఘానికి చెప్పిన సందర్భమే ఫలము అని చెప్తున్నాడు. ఇదిగో ఈ ఫలము మాసిదోనియా సంఘాల వారు ఇచ్చిన కానుక, ఈ ఫలము అని సంఘానికి చెప్తున్నాడు, ఫలం అని. కాబట్టి నీవు ఇచ్చే కానుక ఒక ఫలం, ప్రేమ ఒక ఫలం, నీ క్రియలు ఒక ఫలం, నీ జీవితం ఒక ఫలం. ఆమేన్. నీ జీవితమే ఒక ఫలం, ఫలిస్తుందా నీ జీవితం? నీ క్రియలు ఒక ఫలం, మంచి క్రియలు అదొక ఫలం. ప్రేమ, నీ ఆత్మ ఫలిస్తుందా? ప్రేమ ఉందా? ప్రేమించగలుగుతున్న శత్రువును కూడా, లేక కయ్యంలాగా మనం వెంటనే అందరినీ. తర్వాత కానుక అనే ఫలం, ఈ ఫలం ఉందా? ఒకవేళ లేకపోతే 10 రూపాయల పాట పాడుకున్నాగా 10 సంవత్సరాలు కూడా పదే అన్నట్టు మన జీవితంలో ఎదుగుదల అనేది లేకుండా, దానివల్ల మనం దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవడం కూడా తప్పే, దేవుని అడగడం కూడా తప్పే. దేవా మమ్మల్ని దీవించయ్యా, దీవిస్తాను కానీ నీ చేతులు బిగబట్టుకున్నావు బిడ్డ. పిసినితనము కానీ అక్కడ ఉంది కదా, పిసినితనము అంటారు, పిసినితనము. నీలో ఆ బుద్ధి ఉంది, ఆ స్వభావం ఉంది, ధారాళముగా అక్కడే ఉంది. పిసినితనముగా ఇవ్వక ధారాళముగా అని వాక్యం ఉంది. అంటే మనకు లేకుండా తీసుకుపోయి చర్చలో పెట్టమని కాదు, కానీ మనం చేసే దాంట్లో సంతోషంగా, ఉదారంగా, ధారాళంగా, ఉత్సాహంగా ఇచ్చువన్నీ దేవుడు ప్రేమిస్తాడు. ఇప్పుడు సనుక్కుంటూ గొనుక్కుంటూ తెచ్చిచ్చినా అది మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి ఈ ఫలం అనేది చాలా అవసరం. సంఘమా గుర్తుపెట్టుకోండి, మనం ఇందులో ఫలించాలి. ఆ ఫలము వలన దేవుని పరిచర్య జరుగుతుంది, దేవునికి మహిమ వస్తుంది. అంత మాత్రం కాదు, రిటర్న్ మనకు దేవుని ఆశీర్వాదం అనేది వస్తుంది. చివరిగా సంఘము సంఖ్యలో ఫలించాలి. అంటే ఒక్క వచనం చదువు ముగించుకుందాం. 1 కొరింథీ 16:15లో ఇక్కడ ఉన్నట్టు చిన్న సంఘం, గృహ సంఘం, ఇంట్లో ఉన్న సంఘం. అప్పుడు మందిరాలు లేవు, ఆదిమ సంఘంలో ఇంకా చర్చిలు, బిల్డింగ్లు కట్టలేదు, ఇండ్లలోనే సంఘం ఆరాధనలు. ఆ ఇంట్లో ఉన్న చిన్న సంఘం గురించి చెప్పబడిన మాట 1 కొరింథీ 16:15. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. ఎవరంట? ఇప్పుడు ఏ ఫలం ఇది? మనుషులు, సంఘం కూడా, విశ్వాసులు కూడా ఒక ఫలమే. సంఘము ఎదగాలి, ఆమె సంఘం ఎదగాలి. అయితే సేవకు నుండే, సంఘం నుండే, 2 వైపుల నుంచి కూడా మిస్టేక్స్ ఉంటాయి, సరి చేసుకోవాలి. సేవకుడు నమ్మకంగా పనిచేయాలి, నమ్మకంగా ప్రయాసపడాలి. అయితే సంఘము కూడా సేవకుని దర్శనంతో పాటు ప్రయాసపడాలి. మళ్ళీ చెప్తున్నాను, గొర్రెలు కనాలి, కాపరి కనడు. నీ జీవితంలో మార్పులో ఫలము బట్టి ఇంకొక వ్యక్తి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాలి. కాపరి కంటాడా? గొర్రెలు కనడు, మేపుతాడు. కాపరి మేపుతాడు, కాపరి కాస్తాడు. గొర్రెలు కాయడం, గొర్రెలు మేపడం, కానీ గొర్రెలే ఇక గొర్రెలు కనాలి. ఆమేన్. సంఘము ఎన్ని సంవత్సరాలున్నా అలాగే ఉండొద్దు. పిల్లలు చేయకపోతే ఏమంటారు? గొర్రె పిల్లలు ఎన్ని సంవత్సరాలున్నా పిల్లలు పెట్టట్లేదు అనుకోండి, ఏమంటారు?
కదా, ఆ పదం మనకు తెలుసు కదా. మరి సంఘము కూడా ఒక విశ్వాసి తన జీవితం మార్పు పొంది ఇంకొక వ్యక్తిని దేవుని దగ్గర నడిపించట్లేదు అనుకోండి, ఆ విశ్వాసం కూడా ఏమంటారు? ఫలం ఫలించడం అని అంటే విశ్వాసి ఇంకొక విశ్వాసిని దేవుని దగ్గరికి నడిపించాలి. ఇక్కడ అకయ ఇంటి వారు ప్రథమ ఫలమై ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ సంఘం అన్నమాట, ఫస్ట్ విశ్వాసులు వాళ్ళు పౌలు గారు చెప్తున్నాడు. కానీ ఆ తర్వాత వారిలో 16వ వచనం చూడండి. కాబట్టి సహోదరులు అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు, వారందరికీ మీరు విధేయులై ఉండవల్లని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. తర్వాత పరిచారకులు పెరిగారు, ప్రార్థించేవారు పెరిగారు, సహకరించేవారు పెరిగారు, సంఘం విస్తరించింది. ఒక్క కుటుంబం రక్షించబడి ఒక్క కుటుంబం ద్వారా కొన్ని వందల కుటుంబాలు రక్షణలోనికి వచ్చాయి. సంఘము కూడా సంఖ్యలో పెరగాలి. నా బాధ అదే. పోయిన సంవత్సరం ఇంతే ఉన్నాం, మళ్ళీ ఈ సంవత్సరం ఎంతో ఉండదు. ప్రార్థన చేస్తున్నాం, అయితే సేవకులు ఒక్కరు చేస్తే కాదు, విశ్వాసులు సంఘము కూడా ప్రార్థన చేయాలి. దేవా వచ్చే సంవత్సరం ఇంకా కొంతమంది రక్షణ పొందాలి, ఇంకా కొంతమంది బాప్సం తీసుకోవాలి, సంఘము సంఖ్యలో విస్తరించాలి. 5 ఫలాలు. ఓకే, సంఘము సంఖ్యలో విస్తరించాలి. ఫస్ట్ ఏంటిది? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. రెండవది సత్క్రియలు అనే ఫలము ఫలించాలి. మూడవది ఆత్మ ఫలము ఫలించాలి. నాలుగవది కానుక ఫలం ఫలించాలి. 5వది సంఘము సంఖ్యలో. మన 4 కూర్చోవాలా, 10 మంది కూర్చోవాలా? లేదు, చర్చ సరిపోదు. అర్థమైందా? అలాగ ఫలించాలి. ఆమేన్. ఈ 5 ఫలములు సంఘముగా మనం ఫలించదుము గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని తల ఉంచుదాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా యేసయ్యా, మీకు స్తోత్రాలు స్తుతులు. దేవా, మరి సంఘము 5 రకాలుగా ఫలించాలని విషయాలు ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి నీ సంఘముగా మేము నీ శరీరం అయినటువంటి